When Rama witnessed the peacock, which was so young in the olden days when Sita was there, and Sita has brought the little bird up, giving it the training with her eyes to go round and round, and lifting her eyebrows to see that it begins to dance, etc. All those things, every detail of how Sita brought the little bird up, he could find out. And Rama could recollect it. అదైన తర్వాత వాసంతి అత్ర తావత్ ఆసన పరిగ్రహం కరోతు దేవ. ఇక్కడ తమరు కాసేపు ఇక్కడ కూర్చోండి అన్నది. ఒక రాతి పలక చూపించే అడవిలో ఉన్నటువంటి చోట. వాసంతి ది వనదేవత రిక్వెస్టెడ్ రామ టు సిట్ డౌన్ అపాన్ ఏ స్లాబ్ ఆఫ్ స్టోన్ విచ్ వాస్ దేర్ ఇన్ ది ఫారెస్ట్. It was the slab on which Sita used to sit 12 years ago, daily on the very same slab. After she brought water from the river, and she was talking to Rama for a very long time, day and night there on this slab. ఆ రాతి మీదనే కూర్చొని ఆవిడ ఆ నదిలోంచి తమ పర్ణశాల వెనక దొడ్డి వైపున లోపలికి వెడితే ఆ నది ఉండేది. ఆ నది రేవులో నీళ్లు తీసుకుని వెనక నుంచి వస్తూ ఉండేది. వస్తూ ఉంటే దారిలో చెట్టు కింద ఉంది ఈ శిలాఫలకం అనేటువంటిది స్థల. ఆ శిలాఫలకం మీద ఆవిడ కాసేపు కూర్చుని ఉండేది, నీళ్లు తీసుకొస్తూనో తీసుకెడుతూనో వస్తూ ఉండి. తర్వాత పని అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ వెన్నెలగా ఉంటే కానీ అనేక సందర్భములలో సీతారాములు అక్కడ కూర్చుని మాట్లాడి ఉన్నారు. సో ఇన్ ది లీజర్ టైమ్, when it was evening or it was moonlight or it was fresh morning, both of them sat together on that slab of stone and were talking and talking. So Vasanti wanted to test Rama if he remembers all the feelings and sentiments and the incidents that happened between himself and Sita on that slab. ఆ రాతి మీద కూర్చోమని ఎందుకన్నదంటే, ఇది ఇక్కడ కూర్చునుండగా వీళ్ళిద్దరికి జరిగినటువంటి సన్నివేశాలు ఈ రాముడికి ఎంతవరకు గుర్తొస్తాయి, ఎంత సీత ఎంతో ఎంత ఆధారం ఉన్నది గుర్తున్నది చూడటం కోసం అని అడిగింది. ఆయన అంటోంది, ఏతత్తదేవ కదళీవన మధ్యవర్తి కాంతాసకస్య శయనీయ శిలాతలంతే. నీకు గుర్తున్నదా రామ, అప్పుడు ఒక చక్కటి పెద్ద అరటి తోట ఉండేది, ఇక్కడ సీత పెంచుతూ ఉండేది. డూ యూ రిమెంబర్ రామ, దేర్ వాజ్ ఎ బిగ్ థిక్ గ్రోవ్ అండ్ గార్డెన్ ఆఫ్ బనానా ట్రీస్ రేర్డ్ బై సీత హియర్. ఇట్ వాజ్ ఫ్రెష్ గ్రీన్. దాని మధ్యన ఈ రాతి పలక ఉండేది. అంటే ఈ రాతి పలక చుట్టూ అరటి తోట సీత పెంచింది. అప్పుడు అరౌండ్ దిస్ స్లాబ్ ఆఫ్ స్టోన్ Sita was tending the banana trees thick as they grow. Kanta asakasya sayaniya silatalante. సీత ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఈ రాతి మీద నువ్వు జార్లా పడే ఒక చేతి మీద పడుకుని చక్కగా వింటూ ఉండేవాడు. డూ యూ రిమెంబర్ వెన్ సీత వాజ్ టాకింగ్ టు యూ హియర్, యు వర్ స్లైడింగ్ ఆన్ ఇట్ ఆన్ వన్ సైడ్ అండ్ లయింగ్ and listening to what she was talking. Atrasthita trunamadaad bahusho yadebhyah sita tato harinakaihi na vimuchyate sma. అప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న చిన్న లేడి పిల్లలకి లేళ్లకి వాటికి గుప్పిడితో తీసుకొచ్చి నవనవనవలాడుతున్నటువంటి గడ్డి చేత్తో పెట్టేది. దాని ముచ్చటగా అవి ఎట్లాగో తింటూ ఉంటాయి, కానీ ఈవిడ చేత్తో ఇస్తూ ఉండేది టక గడ్డి గడ్డిని కొన్ని గింజలను. ఎవ్రీ డే ఇన్ ది మార్నింగ్ షీ యూజ్డ్ టు బ్రింగ్ tufts of fresh grass to this slab and some corn and some cereals, and she used to feed the little deer
from this place. And every day at the same time they used to gather here in groups and groups, these deer, little deer. And that habit is not left off by these deer. Even today, every day in the morning, they come here, they wait for a few minutes and they go. Even after 12 years, it has become such a habit to these little ones that they come here, they stand here and go at the same time. 12 సంవత్సరాల తర్వాత కూడా రోజు ఏ టైంలో అయితే ఇక్కడ సీతాదేవి వాటి గింజలు అవి పెడుతూ ఉండేదో ఇప్పుడు కూడా వచ్చి పొద్దున కాసేపు అక్కడ ఉండి అటు ఇటు తలకాయ తిప్పి వెళ్ళిపోతుంటాయి వేళ్ళు. రామః ఇదంతావదు అశక్యమేవ ద్రష్టం ఇత్యన్యతో రుదన్నుపవిశ్యతి. ఈ చోటు, ఈ శిలాఫలకం, ఇది చూడటం నాకు శక్యం కాదు, చూస్తూ నేను ఇక్కడ ఉండలేను అని రాముడు, నన్ను నువ్వు కూర్చోమన్నావు కానీ నేను ఇది కూర్చోగలిగిన చోటు కాదు అని ఇంకొక పక్కకి మొహం తిప్పుకుని ఆవిడ వైపు కాకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నాడు. సో రామ said, "Oh Vasanti, you asked me to sit down here. It is not possible for me to sit down here, to look to this slab and to the environment." Saying so, Rama could not talk anymore. He turned his face away from the Vanadevata Vasanti and was sobbing and sobbing. He sat sobbing there, looking to the other side. సీత, అప్పుడు సీత చూసి అంటోంది, సఖీ వాసంతి కిం త్వయా కృతం ఆర్యపుత్రస్య. నీవు నాకు ప్రియ సఖివి కదా. సీత ఇక్కడి నుంచి అంటూ ఉంది అనమాట ఆవిడతో, అదృశ్యురాలుగా. నాకెంతో స్నేహితురాలివి, కలిసి వెలిసి ఇక్కడ తిరిగాం. రాముడు ఇక్కడ చాలా మొదలుంచి మేమిద్దరం ఉన్నాం. ఇక్కడికి నాళ్ళ తర్వాత ఆయన గారు వస్తే నువ్వు చేసే ఉపకారం ఇదే. ఆయన ఏడిపిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనవసరంగా అనుకుంటుంది సీత. సీత అడ్రసెస్ ది వనదేవత ఇన్ హర్ మైండ్ అండ్ సేస్, "You are very near and dear to me, and you are very near and dear to Rama. We too lived here for a long time. You are very close to our heart. When Rama has come here after so many years, what is it you are doing now? You are making him weep and sob. Is it good for you? Why do you do like that?" ఆర్యపుత్రస్య మమచ ఏతం ప్రదేశం దర్శయంత్య. నేను కూడా ఈ ప్రదేశం చూసి చూడలేక గుండె బదలైపోతుంది, గుండె చెరువైపోయి ఏడవకుండా ఉండలేకపోతున్నాను. మరి ఆయన ఎలా ఉన్నారో అక్కడ కూర్చోబెట్టావు నువ్వు తీసుకెళ్ళి. మైసెల్ఫ్ ఐ కెనాట్ రెసిస్ట్ దిస్ సీన్. I am not able to receive this with all welcome, because everything is like cutting the heart into pieces and burning the heart into pieces. And I myself am not able to resist this scene. How can he resist this scene? Can't you understand that much? She says. Darshayantya hanta hanta sayeva aryaputrah tadeva panchavati vanam sayeva priyasakhi vasanti. The same place, same environment, same Sri Rama, and the same Vanadevata Vasanti. Once again we gathered here. Taeva vivida visrambhasakshino Godavari kananoddeshaha. ఒంటరిగా మనం నిర్భీతిగా మేమిద్దరం విహరించినటువంటి అనేక ప్రదేశములు, గోదావరి వన ప్రదేశములు, ఇవన్నీ కూడా కాననోద్దేశ అరణ్యాల్లో ఎత్తైనటువంటి ప్రదేశములు. ది సేమ్ ఆర్ ది మెనీ ప్లేసెస్. వెర్ ఎవర్ ఐ కాస్ట్ ఏ గ్లాన్స్ టు whichever side, I see the same places which are the witnesses of our lonely wanderings and talkings, and a lonely, fearless and free way of behaving. These are the places which bear witness to all our behavior here. Tayeva jata nirvishesha mruga pakshi padapascha. జంతువులు, పక్షులు, చెట్లు
అవి కూడా అప్పుడు మేము పెంచి వెళ్ళినటువంటి ఇప్పుడు అక్కడ పెరిగి పెద్ద పెద్ద దృఢమై ఉన్నాయి, అవే కనిపిస్తున్నాయి, అవే మారకుండానే కనిపిస్తున్నాయి. ఈవెన్ ది లిటిల్ డీర్స్, ఈవెన్ ది లిటిల్ బర్డ్స్ అండ్ ఈవెన్ ది ట్రీస్ అండ్ ప్లాంట్స్, దే ఆర్ ది సేమ్ థింగ్స్ విచ్ వీ tended them and now they have become big. Even they are not changed. We see the same fellows. Mama punarjanma bhagyaya పునర్మందభాగయ దృశ్యమానమపి సర్వమేతం నాస్తి. అప్పుడు అంత సంతోషంగా తిరిగినప్పుడు ఇవన్నీ నాకు సత్యమై ఉన్నాయి, ఈ సుఖాలు ఈ సంతోషాలు. ఇప్పుడు ఇక్కడ వాటన్నిటినీ చూస్తే ఇన్నాళ్ల తర్వాత చూస్తే ఎంత సంతోషం ఉండాలి, ఎంత ప్రాణం లేచి రావాలి. కానీ ఇన్ని కూడా ఉండి లేనట్టే స్వప్నంలో లాగా. ఏమి లోపల నాకు ఉన్నాయా ఇవన్నీ, ఆయనకి ఉన్నాయా? భౌతికంగా వాటి మధ్యనే ఉన్నాం, అక్కడే తిరుగుతున్నాం, కానీ మాకు ఇవి లేవు ఈ రోజున. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. When we came here after so many years, these things must give more happiness than they had given previously, because physically once again we are here. But they were true to us, and the happiness was true to us when we were here. Now, though they are physically there, they are not true to him and to me, and the happiness is not true to him and to me. It is all like a dream. They are there, but they are not there to us now. దృశ్యమానం సర్వమేతం నాస్తి ఈదృశో జీవలోకస్య పరిణామ సంవృత్త. జీవితం మొత్తానికి వచ్చినటువంటి మార్పు అట్నుంచి ఇటు తిరిగిపోయింది అప్పటికి ఇప్పటికి చూస్తే. బట్ నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, బట్ దే ఆర్ నాట్ దేర్ టు us and they are not true to us. Such is the change that has taken place in our life. The whole life is turned upside down. There is no comparison with that life and this life. వాసంతి సఖీ సీతే కథం న పశ్యసి రామభద్రస్య అవస్థాం. వాసంతి అంటుంది గాలిలోకి చూసి, సీత నువ్వు ఎక్కడ ఉన్నావా, ఉంటే ఈ రాముడి యొక్క స్థితిని నువ్వు చూడటం లేదా, చూసే అట్లాగా భరించి ఊరుకుంటున్నావా? నౌ వాసంతి ఈజ్ నాట్ ఏబుల్ టు withstand to see the sorrowful condition of Rama. She became very sorry and she is addressing Sita into empty space and says, if at all you are there anywhere, how are you able to bear witnessing the condition of Rama like this? Why can't you come to him and be there to make him happy? Is it good to you to be so cruel to him? Are you there at all anywhere? That's what she said. కుబలయదళ స్నిగ్ధైః అంగైః నయనోత్సవం సతతమపి తే స్వేచ్ఛాదృశ్యో నవో నవయేవయః వికలకరణః పాండుఛాయ శుచా పరిదుర్బలః కథమపి న ఇత్యున్ ఉన్నేతవ్యస్తథాపి దృశో ప్రియః. ఈయన ప్రియుడైనటువంటి శ్రీరామచంద్రుడు అప్పుడే వెచ్చుకున్నటువంటి నల్లకలవల రేఖలలాగా ఉన్న కన్నులతో ఇక్కడ చక్కగా తిరుగుతూ ఉండేవాడు. శరీరం అంతా నల్లకలవల దగ్గరికి అయితే గుత్తిగా ఎత్తి పట్టుకుంటే ఎలా ఉండేది, అట్టగా నీలంగా గుండ్రంగా ఉండేది అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు రాముడు. When Rama was here in those days 12 years ago, he was so strong, so healthy and so beautiful that he appeared as if a bunch of black lotuses blossomed fully were taken tight into the hand. He was like that fully. That was his condition when he was here. సతతమపితే స్వేచ్ఛాదృశో నవో నవయేవయః. నీ కన్నులకి వాడు స్వేచ్ఛగా ఏ నిమిషానికి ఆ నిమిషం కొత్త కొత్తగా కనిపిస్తూ ఉండేవాడు. నా కన్నులు మీ ఇద్దరు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉండేవాడు. Every moment, every minute, every day, he was fresh and appearing new to your eyes. You always felt that he was new again and again, a fresh, a younger fellow day by day in those days. And I was seeing both of you every day fresh and new and something which was not there previously. So I found everything was a novelty every day with you too. వికల కరణ. ఇప్పుడు
శరీరములు కాళ్ళు చేతులు కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితిలో ఎక్కడ శల్యం అయిపోయింది. నౌ ఐ సీ ది సేమ్ రామ యాజ్ ఎ స్కెలిటన్ విత్ హిస్ లిమ్స్ జస్ట్ టాటరింగ్. పాండుఛాయా, పాలిపోయినాడు మనిషి, చూడు తెల్లబడిపోయినాడు. ది మ్యాన్ హ్యాస్ బికమ్ పేల్. హీ వాస్ లైక్ బ్లూ లోటసెస్ ప్రీవియస్లీ, నౌ పేల్. He is pale because sorrow has eaten him continuously for 12 years. And he is a skeleton now. Shucha paridurbalaha. Shokamu cheta durbalam ayipoyinadu. Sapped off everything in him because of the demon of sorrow for continuously so many years. Kathamapina ityunetavya. ఎంతో కష్టం మీద జాగ్రత్తగా చూస్తే వాడే వీడని తెలుస్తుంది. మొహంగా చూసి ఆ మనిషిని మాట్లాడితేనే అంతకంటే ఇంకేం లేదు. ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు హిస్ ఫేస్ అండ్ టాకింగ్ టు హిమ్, somehow we could recognize that he is the same fellow Rama. But for this, he is not recognizable. There is no relationship between that Rama and this Rama. No comparison at all. తథాపి దృశో ప్రియః. అయినప్పటికీ కూడాను నా కన్నులకి అప్పుడు ఎంత ప్రేమగా కనిపిస్తున్నాడో ఇప్పుడు అంత ప్రేమగానే కనిపిస్తున్నాడు. ఈవెన్ దెన్ మై ఐస్ లుక్ టు హిమ్ విత్ ది సేమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ విత్ విచ్ ఐ సా హిమ్ ప్రీవియస్లీ. బట్ టు మీ హీ ఈస్ ది సేమ్ రామ. టు మీ హీ ఈస్ having the same beauty as he was having, but he is all gone. He is eaten by sorrow. He is here like this. If at all you are there, why can't you come to his rescue? Tamasa pasyanti priyam bhuyaha. తమస అనేది అంటూ ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నది. నువ్వు కూడా చూస్తున్నావు కదా రాముడు ఎలా ఉన్నాడు. కన్నులకి చిక్కిపోయి కనిపిస్తున్నాడు, కానీ వాడి ఎందున్నటువంటి ఆపేక్ష చేత బాగా అలాగే ఆ రాముడే అని తెలుస్తూ ఉన్నది. మేము చూస్తూనే ఉన్నాం, ఏం చేయం. నువ్వు చూస్తున్నావు వనదేవత, మేము అలాగే చూస్తున్నాం. అలాగే చూడటానికి కానీ ఏం చేయగలిగింది లేదు. నువ్వు సీత చూస్తున్నావా అని అక్కడి నుంచి అడుగుతున్నావు. ఇక్కడ ఉండి సీత చూస్తూనే ఉంది, చూసి ఏం చేయగలిగింది అన్నది. సో దిస్ వనదేవత సేస్, Tamasa, this river says, along with Sita, she was there. Oh, Vasanti, you ask Sita, are you seeing? What are you doing? Here is Sita, she is seeing, but what can she do? What you are able to do, we are also able to do. You are not able to do anything, so too we. This is what she says. Sita, ha, Daiva, yesha maya vina, ahamapyetena vina yete. కేన సంభావితం ఆసీత్. ఆయన లేని నేను ఇలా జీవించటం, నేను లేని ఆయన అలా జీవించటం ఏ రోజైనా ఎవరైనా ఊహించారా? మేము కలిసి ఉన్న రోజుల్లో. రామ లివింగ్ వితౌట్ సీత అండ్ సీత వితౌట్ లివింగ్ రామ. కుడ్ ఎనీవన్ ఇమాజిన్ వెన్ వీ వర్ టుగెదర్? Could anyone think that it was possible at all? ఇప్పుడు ఇద్దరం ఇక్కడ ఎదురుబదురుగా కలిసి ఉండి కూడా ఆయనకు నేను లేను, నాకు ఆయన లేడు. అలాంటి జీవితం ఎప్పుడో ఊహించవచ్చునా? Even though we are together here, I am not present to him and he is not present to me. Is it possible to anyone in this life such incident? తస్మాన్ ముహూర్తమపి జన్మాంతరాదివ దర్శనం బాష్ప సలిలాంతరేషు పశ్యామి తావద్వత్సల మార్యపుత్రం. ఒక్క ముహూర్త కాలంలో, చాలా అల్పమైన కాలంలో ఆయన్ని చూస్తున్నాను. ఇంతకాలం తర్వాత ఈ కాసేపే చూసి మళ్ళీ వెళ్ళిపోవాలి. మరి నాకు ఆయన లేడు, ఆయన నాకు లేడు. నౌ ఐ ఆమ్ లుకింగ్ అట్ హిమ్ for a very short time, unexpected. Even now I have to leave him and go away once again after seeing him. So even now he is not there to me and I am not there to him. It is like a sight in a dream. నిద్రలో
కలలో కనిపిస్తే మళ్ళీ ఫేడ్ అయిపోతారు చూడండి, అవస్థగా ఉన్నది. ఇట్ ఈస్ లైక్ appearing in a dream and at the same time fading away and at the same time appearing to the mind. జన్మాంతరాది వలభం. పైగా ఈ జన్మలో ఎరుగున్న వాళ్ళు కలలోకి వస్తే కన్నా పూర్వజన్మలో ఎరుగుండి ఈ జన్మలో మళ్ళీ ఇంతవరకు చూడటం వీలుపడక వాళ్ళు ఈ జన్మలో క్షణమాత్రం చేత కలలోకి ఎలా వస్తుందో అలా కనిపిస్తున్నాడు ఇక్కడ. If a person whom we know in this birth comes to our dream, we can have some confidence that it is the same person. But now the condition in which I see him is like our acquaintance in the previous birth. A person whom I have seen in my previous birth and who has seen me in his previous birth. In this birth, suppose we have not met till now, and suppose he comes into my dream suddenly with a flash, what will be my feelings? I am just looking at him now like that. So, it is quite natural. We can recognize each other and have some satisfaction if we see a person in a dream whom we have seen in this life. But what happens if we see a person whom we have seen in the previous life birth and have a faint recollection at the bottom of our heart, and it comes up in a dream for a few minutes? What would be the feelings? Just I am seeing Rama like that now. లబ్ధ దర్శనం బాష్ప సలిలాంతరేషు పశ్యామి. ఇలా చూస్తూ ఉండి కూడా ఆ కాసేపట్లోనూ తెల్లగా చూడనీయకుండా కళ్ళకి నీళ్లు గమ్మి అడ్డం వచ్చేసేస్తున్నాయి. ఈ చూస్తున్న కాసేపట్లో కూడా చూసేదే కొద్ది నిమిషాలు, మళ్ళీ అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోవాలి. ఆ చూసేదే పూర్వజన్మలో ఎరుగున్న వాడిని ఈ జన్మలో కళ్ళలోకి వస్తే చూసినట్టుగా ఉన్నది ఏమిటో అయోమయంగా మనస్సుకి. అందులోనూ కూడా కళ్ళకి నీళ్ళు అడ్డం వస్తున్నాయి చూస్తుంటే ఈ కాసేపట్లో ఏం కక్కుర్తి దుఃఖంలో. ఇవన్నీ పోను, చూసింది ఒక్కటే చూసింది. సో ది టైమ్ that is given for me to see him is very little, and the impression I receive is very faint because my mind is in such a way that it is receiving him as if from an acquaintance of the previous birth and not this birth. Even that, this sight, my tears are not permitting me to look at him, and they are coming in the way, and I have to see him only wiping off my tears and before new tears come, and there is no proper sight. My sight is blurred of my tears, and I have to enjoy him sight only through these tears. తమస సస్నేహం పరిష్వజ్య. తమస అన్నది ప్రేమతో ఒక్క మాట ఉండలేక సీతని గట్టిగా కౌగిలించుకుని ఏడిచింది. The river Tamasa, who is there accompanying Sita, she could not withstand this scene, and she could not withstand the words of Sita. She embraced Sita tight and was weeping. And she says, విలుళితమతిపూరైర్ బాష్పమానందశోక ప్రభవం అవసృజంతి తృష్ణయోత్తాన దీర్ఘాః స్నపయతి హృదయేశం స్నేహ నిష్యందినీతే ధవళ బహుళ ముగ్ధా దుగ్ధకుల్యేవ దృష్టి. అమ్మాయి సీత, నీ చూపు రాముడి మీద ఈ చూపు పడుతూ ఉంటే సూటిగా వెళ్ళి విలుళితమతి పూరైర్ బాష్పమానంద శోక ప్రభవం, నీ కళ్ళంబడి ఏదో దుఃఖంతో నీళ్లు వస్తూ ఉంటే కొన్ని నీళ్లు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తే కొన్ని నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి, దుఃఖ బాష్పాలు వస్తున్నాయి, రెండు కలిసి కళ్ళను ముంచేస్తున్నాయి. ఆకస్మికంగా ఆయన చూసినటువంటి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి లోపలికి, గోల్డెన్ దుఃఖ బాష్పాలు వస్తున్నాయి. ఇట్ మే బి difficult to see a person when the eyes are blurred with tears of joy sometimes, or it may be difficult to see if the eyes are blurred with the tears of sorrow,
Now when you are looking at Rama, you are having tears of joy because you look at him, and you are having tears of sorrow plentifully because of your circumstances. So the tears are doubled and your eyes are fully blurred. I know your difficulty. There are tears of joy and also there are tears of sorrow. So you are full in tears more than normal. Ananda ప్రభవమ సృజంతి తృష్ణయోత్తాన దీర్ఘ. దప్పికతో ఆ చూపులు అలాగా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని స్పృశించేసి దూరంగా పరిగెట్టుకుని బాగా తాకేస్తున్నాయి. థర్స్టీ యువర్ సైట్ ఈజ్, యువర్ ఐస్ ఆర్ థర్స్టీ ఫర్ Rama. Therefore straight they are going and tight touching them the body and face and cheeks of Rama, because they are so thirsty to see him. స్రపయతి హృదయేశం స్నేహ నిష్యందినీతి. ఆయన్ని నీ చూపులు ఆయన మీద వెళ్ళి పైనుంచి కిందికి ఎలా పడుతూ ఈ చూపులు స్నానం చేయిస్తున్నాయి, అభిషేకం చేయిస్తున్నాయి. ఇలాగుంది నీ చూపులతో రాముడు స్నానం చేస్తున్నాడేమో నాకు అనుమానంగా ఉంది, అంత చూపులుగా ఉన్నాయి. I fancy for a moment that your sight going and touching Rama from face, from head to cheeks, nose, body, foot, etc. I very much now feel that he is being bathed in your sight. In the flow of your sight, he is taking a bath. That is how he appears to me, because your sight is so straight going and touches him. Tapayati hridayesham sneha nishyandinite. With all your love, he is taking a bath in your love because of your sight. The love is flowing like a stream, a holy river through your sight, and he is taking bath in that river. That is how I feel this moment. Dhavala dashanamu bahula mugdha dugdhakulyeva drishtihi. ఆ చూపులు వెళ్ళి పడుతూ ఉంటే కళ్ళల్లోంచి ఒక క్షీర ప్రవాహం నదిగా ప్రవహిస్తే ఎలా ఉందో అలా కనిపిస్తున్నాయి. ఇట్లా ఇక్కడి నుంచి అక్కడ పాల ప్రవాహం లాగా నాకు అనిపిస్తున్నాయి. ఐ ఫీల్ దట్ యువర్ సైట్ రన్నింగ్ టు హిమ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ స్ట్రీమ్ ఆఫ్ మిల్క్, రివర్ హ్యావింగ్ మిల్క్. మిల్క్ ఈస్ ఫ్లోయింగ్ యాజ్ ఇఫ్ ఫ్రమ్ యువర్ ఐస్ టు Rama. That is how I feel. వాసంతి, అక్కడ రాముడితో వనదేవత వాసంతి రాముడిని అక్కడ కూర్చోబెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లని జంతువుల్ని వాటిని అడ్రస్ చేసి అంటుంది. దతతు తరవ పుష్పైరర్ఘ్యం. రాలేదని మనం అనుకుంటూ ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎట్లా ఉన్నారో 12 ఏళ్ళ నుంచి. వచ్చాడు ఈ రోజున. మీ చెట్లన్నీ కూడాను పుష్పములతో అర్ఘ్యం ఇవ్వండి, ఆయన మీద పువ్వులు వర్షించండి. ఒక్క మాట చిన్న గాలి వేసి. వాసంతి made Rama sit there and looking at the forest everywhere and addressing. We all waited for him and we wanted that he should come again. Now after a long time he has come here. O trees of my forest, tender creepers, all of you just once shower some flowers upon our sweet Rama who is once again with us. Shower upon him your flowers. Dadatu tarava pushpairarjam palaischa madhuschutaha. పండ్లు తీసుకెళ్లి ఆయనకి రాముడు చెట్టు నుంచి అలాగా మీ అంతటా మీరు రాలి చేసి రాముడు పండ్లు తినేట్లుగా ఇవ్వండి ఈ వనంలో. మే ది ట్రీస్ త్రో ఫ్రూట్స్ అపాన్ హిమ్ స్వీట్ టు ఈట్. హీ ఈస్ fatigued. So now honor the guest and have compassion over him and do something for him. He has come here. Give him fruits. Madhuschutaha. తేనెలాంటి రుచులు కలిగినటువంటి పళ్ళు ఇవ్వండి. స్ఫుటిత కమలామోద ప్రాయా ప్రవహంతు వనానిలాహ. ఈ వనంలో వచ్చేటువంటి గాలులు, పిల్లగాలులు వచ్చి చక్కగా చల్లగా ఆయన్ని తాకండి. పాపం చాలా దుస్థితిలో ఉన్నాడు. మే ది జెంటిల్ బ్రీజెస్ passing through the verdant green of the foliage of the forest come slow and touch his cheeks and face
and touch him because he is afflicted, he is sorrowful, he is fatigued. You gentle breezes of this forest, touch him and make him fresh a little. కమలామోదప్రాయ స్ఫుటిత కమలామోదప్రాయ. ఓ పిల్లగాలులారా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కోనేళ్లు అందరూ ఆ కోనేళ్లలో ఉన్నటువంటి తామర మొగ్గలు కలవ మొగ్గలు అట్లా విచ్చుకుంటూ ఉంటే, ఆ విచ్చుకుంటున్న వాటి ఆ దళముల నుంచి ఆ మూతుల మీద నుంచి మీరు తాకుకుంటూ వచ్చి ఆ వాటి సుకుమారత్వాన్ని, ఆ పుష్పములలో ఉన్నటువంటి వాసనని, చల్లదనాన్ని తీసుకొచ్చి అదంతా రాముడికి తాకించండి తీసుకొచ్చి. ఓ జెంటిల్ బ్రీజెస్, యాజ్ యూ కమ్ టు Rama to approach him, you come over the lakes that are there around here and you touch the petals of the half opened lotuses in these lakes and bring the fragrance of those lotuses along with you, also with the cold breeze. The coolness and the fragrance, you bring them and touch Rama with the fragrance and give him the fragrance and the coldness. Kamala viralam kalam aviralam ratyutkantham konantu atyutkantham konantu shakuntayah. ఈ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు అక్కడ నిలబడి ఉన్నారు. అంటే గొంతెత్తి ఒక మాట గట్టిగా అరవండి, చక్కగా మధురంగా గానం చేయండి, కూతలు కూజితములు చేయండి, రాముడికి సంతోషం కలిగచేయండి, మాట్లాడండి, పలకరించండి, వచ్చాడు. Oh, the little birds that are on the trees here around you, why don't you make beautiful sounds and talk to him? He has come after a long time here. You speak something, talk to him, you cast some beautiful words and address him with your beautiful sounds. పునరిదం అయం ఓ దేవో రామస్వయం వనమాగత. రాముడు స్వయంగా ఇక్కడ మన వనానికి వచ్చాడు, అంతకంటే ఇంక నేను మీకేం చెప్పలేను, మీరు ఏం చేస్తారో అది చేయండి. ఐ కెన్ ఓన్లీ అట్టర్ దట్ వన్స్ అగైన్ Rama is here with us in this forest. More than that, I can't utter anything at all about him. రాముడు సఖీ వాసంతి నన్ను ఇహ స్థీయతాం. వాసంతి, అదన్నీ వద్దు, ఒక్క మాట నువ్వు కూడా ఈ పక్కన ఈ రాతి పలక మీద కూర్చో. సీత కూర్చున్న రాతి మీద నేను కూర్చున్నాను, నువ్వు కూడా కూర్చో. Rama says, don't speak all those things. Come here, sit down here with me on this stone plank. I sit on this stone of Sita. You two sit for a while. Let us both sit, because this belongs to Sita. వాసంతి ఉపవిశ్య శాస్త్రం మహారాజా అపి కుశలం కుమార లక్ష్మణస్య. కూర్చుని హోరుమని ఏడ్చింది. ఏడ్చి ఆ ఏడు పప్పుని, మహారాజా అబ్బాయి లక్ష్మణుడు బాగున్నాడా? Sita said, oh great king, emperor, is Lakshmana your brother happy, safe, is he healthy? This is what she sat down there for a minute. She wept and then she said, oh great king, is your brother happy and healthy? Rama ashrutim abhiniya. వినిపించుకున్నట్టుగా ఇంకో పక్కకి తలకాయ తిప్పుకున్నాడు. Rama pretended that he has not heard her addressing him. He turned his head to the other side. Why? Because she addressed him, oh great king. Previously she addressed Rama. Now she addressed, oh great king. That is sarcasm. So, an address which bears no affection. This is for the first time. Vasanti never addressed Rama like that previously. Now Rama knows what she means. She is indignant with him of his behavior towards Sita because he left Sita. She is a bit angry with him.
she cannot agree with him. So when she said, "Oh, you great king," she never addressed him like that. She addressed just Rama previously. Now she addressed him, "Oh, you great king." So Rama never wanted to reply. He turned his face to the other side. And Rama says, "Kara kamala vitirnaihi ambu nivara ghasaihi taru shakun kurangan మైథిలీయాన్ అపుష్యతు." మైథిలి అయినటువంటి జనక మహారాజు కూతురు ఇక్కడ కూర్చుని తన కరకమలములతో ఇచ్చినటువంటి జలములు, నివరి ధాన్యము, లేత గడ్డి పరకలు, వాటితో తరుగులు, చెట్లకి జలముతోను, పక్షులకు గింజలతోను, కురంగములంటే లేళ్లకి గడ్డితోను తన చేతితో ఇక్కడ కూర్చుని మేపినటువంటి చోటిది. Sita used to sit here, Rama says, and she used to give water with her own hands to these little trees. And she used to give rice in her hand to the little birds. They used to eat from her hand like this. And she used to give fresh green tufts of grass to the deer with her hands. They used to take it from her hands. This is the place where Sita was doing all these things. Bhavati mama vikarasteshu drushteshu kopi dravaiva hrudayasya prastarodbheda yogaha. నాకు ఇప్పుడు గుండెల్లోంచి ఏదో ఒక బాధ వచ్చి ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితి అయిపోతుంది. మంటగా ఉన్నది లోపలంతాను. రాయి ఏదో భరించరానటువంటి వేడెక్కితే బద్దలవుతుంది పెళ్ళున. అలాగ గుండెల్లో ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి నాకు అనిపిస్తుంది. Now that I am amidst all these scenes, I am touching this stone, I am sitting on this Vasanti, you are also sitting. And a recollection of all these things about Sita and nothing else at all, my heart is gradually feeling something very horrible. There is some burning sensation and agony and pain in my heart. And it is as if a stone, when heated and heated, going to break. That is how my heart feels. ఒక రాయి వేడెక్కిస్తే అది పట్టుకుని బదలవబోతూ ఉంటుంది శబ్దం చేసి. దాని ముందున్నట్టుగా ఉంది నా హృదయం, ఏమవుతుందో తెలియదు. మై హార్ట్ ఈస్ యాజ్ ఇఫ్ it is going to break and make a sound of breaking like a stone. I don't know what happens the next moment to my heart. Vasanti, Maharaja nanu pruchami api kushalam kumara Lakshmanasya. ఓ మహారాజా, నేను మరి అడుగుతున్నాను వినటం లేదా? లక్ష్మణుడు క్షేమమా అని అడుగుతున్నాను మహారాజా అన్నది. మళ్ళీ మహారాజానే అన్నది. వాసంతి once again repeated, "Oh great king, don't you listen to me? I ask you if Lakshmana is happy. Oh great king," she repeated. రాముడు ఆత్మగతం అయ్యే మహారాజా ఇది నిష్ప్రణయం ఆమంత్రణ పదం. రెట్టించి కూడాను ఏమాత్రం ప్రేమ సూచించకుండా ఉండాలని మాట్లాడేటువంటి, ప్రేమ లేనటువంటి, నిష్ప్రణయమైనటువంటి మహారాజా అనేటువంటి పదంతో ఇది కావాలని గుచ్చి నన్ను సంబోధిస్తున్నది, రెట్టిస్తూ ఉన్నది. Rama says to himself, "She is addressing me, O great king." Again she repeats again the same addressing, which is devoid of love, and she wants to prick me with that address. I understand her psychology. Saumitri matre cha bashpa స్ఖలితాక్షరం కుశల ప్రశ్న. నన్ను మహారాజా అని పిలిచేటప్పుడు మాత్రం మామూలుగానే ఉన్నది మొహం, కోపంగాను. లక్ష్మణుడు బాగున్నాడా అని లక్ష్మణుడు జ్ఞాపకం వచ్చేటప్పుడు కళ్ళంపడి నీళ్లు తిరుగుతున్నాయి, దీనికి మొలవల ఏడుస్తుంది. See, when he is addressing me, great king, her eyes and face are angry and indignant. But when she is talking of Lakshmana, she is remembering of my brother Lakshmana, then she is suddenly weeping and sobs come into her eyes because she remembers my brother. తథా మన్యే విదిత సీతా వృత్తాంతే.
సీతాదేవికి జరిగినటువంటి అన్యాయం తెలిసింది అనమాట. అంతకంటే ఇంకేంటి, తెలియలేదేమో అనుకున్నాను, తెలిసింది ఈ మొహాన్ని బట్టి అర్థం అవుతుంది. I thought the cruel fate to which Sita is targeted is not known to her, but with this address and with this face, I very easily understand that she knows the whole thing, and she received reports of what has happened to Sita. That is what I understand from her face, from her address, and from her attitude. Why should she be indignant to me unless she knows what has happened? కోపం ఎందుకు రావాలి జరిగింది తెలియకపోతే? వాసంతి అయి దేవ దారుణ కల్వసి సీతానది. ఏమయ్యా, ఎలాంటి వాడు వెళ్ళైపోయినావు, దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయంటే. దారుణం అంటే ఏంటి? దారువు యొక్క ఎండిపోయిన కొయ్య, ఎండిపోయిన చెట్టు కొయ్య టేకు కర్రలాగా అయిపోయింది. ఏమిటి నీ హృదయం? మనిషిలాగా ఉండేవాడు ఇది వరకు. Now she addresses Rama. What has happened to your heart? It was a human heart when I know you previously. Now it is a piece of dead wood taken from the tree and dried. Now that is your heart. Why so you behave like this? Why you permitted your heart to become like this, Rama? ఎందుకు నీ హృదయం ఇలా ఎందుకు అయిపోవాలి అన్నది సీత. డ్రెస్సెస్ వాసంతి, you know Rama and you are not a mad fellow. You know in what state he is. What is this you speak nonsense to him now? ప్రియార్హ ఖలు సర్వస్య ఆర్యపుత్ర. ఆయన చేసిన పనులకి ప్రపంచంలో ఎవడికి ఏం చేసినా సరే ఎదురుకుండా కనుక దగ్గరికి వచ్చినట్లయితే రాముడు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రేమతో కరిగిపోయి ముద్దయిపోవలసినటువంటి వాడు కదా. ఎదురుకుండా ఎవడొచ్చినా అలాగే అయిపోతాడు ఆయన ఎదురుకుంటాను. మరి ఆయన్ని నువ్వు ఎలాగే ఇలా నుంచి మాట్లాడుతున్నావు ఆయనకి అనవసరంగాను. ఎన్నడూ ఇట్లాంటిది జరగలేదు ఆయనకి, ఎవరూ ఇట్లా ఎదిరించలేదు ఈ పరిస్థితిలో. Rama is such a type of man that if anyone comes to his presence, he is melted with love and compassion and honor and veneration. Then that is the case. You are the only exception. You are talking nonsense to Rama. How is it possible for you? Whatever type of deeds he might have done, if anyone comes before Rama, that means he comes before the law and compassion and love. That is how he feels. How is it possible that you are behaving like this with him? విశేషతో మమ ప్రియ సఖ్యాహ. నాకు ప్రియ సఖులైనటువంటి వాళ్ళకి మరీ చాలా ఇష్టమైనటువంటి వాడు అనుకున్నాను నేను రాముడు. ఐ ఫ్యాన్సీడ్ దట్ మై హస్బెండ్ ఈజ్ a target of great affection to my friends and my dear and near. To you, it would have been otherwise. You would have shown great compassion for him and given some comfort and some soft words. I expected at least that much, but now you are like this cruel to him. వాసంతి అప్పుడు అన్నది, త్వం జీవితం. నువ్వు అన్నావు రాముడితో ఉంటుంది, నువ్వు ఇక్కడ సీతను కూర్చోబెట్టి సీత నువ్వు ఉన్నప్పుడు నువ్వు అనేవాడికి గుర్తుందా, నీవే నాకు జీవితం అన్నా. యు రిమెంబర్ రామా వాట్ యు యూజ్ టు సే వెన్ సీత అండ్ యు ఆర్ హియర్ వెన్ దేర్ ఇస్ నోబడి హియర్, యు ఆర్ ఇన్ ప్రైవేట్. Every day you used to say, you are my life. That's the first word Rama used to say to Sita. You are my life. Mama tvam jeevitam tvamasi me hrudayam. You are always in my heart, he used to say. And my heart is already given to you totally. That is the word he used to say. Tvamasi me hrudayam. నా హృదయం ఎప్పుడు నువ్వే కదా, నాకు హృదయం అంటూ వేరే ఏమున్నది, ఇంకా ఎప్పుడో ఇచ్చేసాను నీకనేమాట. Used to say the second word, my heart is yours because I have totally offered myself and my heart to you. There is nothing like myself and my heart. That is the second word you used to utter to Sita daily when you were here. So Vasanti is talking with
సమ్ యాంగర్ అండ్ ఇండిగ్నేషన్. హృదయం ద్వితీయం, మూడవది ఏమిటనేవాడు, నాకు ఒక్క గుండెకాయ కాదు 2 గుండెకాయలు ఉన్నాయి అనేవాడు. నీ గుండెకాయ ఒకటి సీత ఒకటి గుర్తుంది ఏమాత్రం ఆయన. యూ యూజ్ టు సే ది థర్డ్ వర్డ్, యూ యూజ్ టు అట్టర్, యూ సే every day you use it to say, I have 2 hearts, one is here and other is Sita. That is what you use it to say. Every human being has 1 heart, but I have 2 hearts. ప్రతి మానవుడికి ఒకటే గుండెకాయ ఉంటుంది, నాకు 2 ఉన్నాయి, నువ్వు ఒకటి, నాకున్న గుండెకాయ ఒకటి. ఇది నువ్వు అవుతూ ఉండేవాడు అప్పుడు.